యోగీశ్వరుల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతలోని క్షేత్రజ్ఞ విభాగ యోగము అనే అధ్యాయములో 18వ శ్లోకము గురించి తెలుసుకుందాము. జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య దిష్టితం. ఈ శ్లోకము పరమాత్మ గురించి తెలియచేశారు. భావము: పరమాత్మ ప్రకాశించడి వాటికి ప్రకాశమై ఉన్నది. అజ్ఞానమును కంటే వేరైనది. జ్ఞానము జ్ఞేయమైనది. సర్వ జీవరాశుల హృదయములలో జ్ఞానగమ్యమై ఉన్నది. వివరము: పరమాత్మ ప్రకాశించే సూర్య చంద్రాదులందే కాక అన్ని జ్యోతులందు ప్రకాశమునిచ్చు మూల పదార్థమై ఉన్నది. తెలియని దానికంటే వేరుగానున్నది పరమాత్మ, అనగా అన్నిటికీ జ్ఞాన విజ్ఞానమై ఉన్నది. జ్ఞానమును మరియు జ్ఞేయమును రెండు అయి ఉన్నది. జ్ఞానమును జ్ఞేయమును రెండు అయి ఉన్నది. అంతేకాక పరమాత్మ జ్ఞానగమ్యమై సర్వజీవుల శరీరములోని హృదయములో అనగా బ్రహ్మనాడిలో అధిష్ఠించి ఉన్నది. అంటే ఇక్కడ ఒక సందేహం రావచ్చు. హృదయములో అధిష్ఠించి ఉన్నది అంటే బ్రహ్మనాడిలో అని చెప్పాం కదా. ఇక్కడ హృదయం అనగా గుండె కాదు, మెదడు మొదలుకొని చివరి వరకు ఉన్న సుషుమ్నా నాడి లేక బ్రహ్మనాడి అని గ్రహించవలెను. ఈ శ్లోకం ఇంతటితో సమాప్తము. అందరికీ నమస్కారం.